హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేను ఇంకొక వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా రేపైతే వరలక్ష్మి వ్రతం. సో ఈ రోజు అయితే కొంచెం పనులు అవన్నీ ఉంటాయి కదా, సో అందుకే ఒక ర్యాండమ్ బ్లాగ్ లాగా అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ 10:30 అవుతుంది మార్నింగ్. మా వాడు స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈ రోజు నేను బాక్స్ ఏం పెట్టలేదు, ఫుల్ కోల్డ్. సో మంచిగా పడుకున్నాను, మార్నింగ్ లేవలేదు కూడా నేను. సో ఓన్లీ మిల్లెట్సే వండేసి ఇచ్చేసాను. కర్రీ చేసుకుని ఇప్పుడు మేమైతే రైస్ వండుకోవాలి. సో కుకింగ్ అయితే చేసేస్తాను ఫస్ట్, అండ్ షాప్కి వెళ్ళి ఫ్రూట్స్ అవన్నీ కూడా తెచ్చుకోవాలి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ క్లౌడీగా ఉంది. వర్షం వచ్చేస్తుందేమో అని భయపడ్డాను మార్నింగ్ స్కూల్లో డ్రాప్ చేయడానికి, బట్ వర్షం రావట్లేదు. అలాగని ఎండ్ కూడా ఏం లేదు, సడన్గా వస్తుంది వర్షం. ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి, బయటికి వెళ్ళే పనులు ఏమన్నా ఉంటే. బేసిక్గా మా హస్బెండ్ స్వీట్స్ అస్సలు కొనరు, ఎందుకు షుగర్ అది ఇది అంటారు. బట్ ఒక్కోసారి నేను అడిగితే ఇంకా తప్పదు, కొంటారు. సో నిన్నైతే వెళ్ళి తెచ్చుకున్నాను. స్వీట్స్ ఈ మధ్యన బాగా తినాలనిపిస్తుందని. సో కర్రీ అయితే సింపుల్గా ఏదో ఒకటి వండేసుకుంటాను. ఏం లేవు నాకు తెలిసి, బెండకాయ ఒకటే ఉంది. సో బెండకాయ ఫ్రై చేసుకుంటాను, ఈజీగా ఉంటుంది. టొమాటోస్ బెండకాయ ఉందంతే. ఇప్పుడు వెళ్ళి కూరగాయలు కూడా తెచ్చుకోవాలి నేను ఆల్రెడీ ఫ్లవర్స్ తీసేసుకున్నాను. నేను చిన్న కవర్డ్ 1/2 kg 80 రూపీస్ తీసుకున్నారు, చాలా తక్కువ ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళి నేను కొంచెం బంతి పువ్వులు తెచ్చుకుంటాను. ఇవైతే రోజులు అండ్ చామంతి మాట. ఇవి 80 రూపీస్ తీసుకున్నారు. మిక్సింగ్ తీసుకున్నాను, 1/2 kgకి కొన్ని ఇవి ఇమ్మన్నాను. ఇప్పుడైతే వెళ్ళి ఫ్లవర్స్ కూడా తీసుకుంటాను కొంచెం ఎక్కువ. బెంగళూరులో ఫ్లవర్స్ తక్కువ అంటారు కానీ ఏంటో తెలీదు, నాకైతే మాత్రం ఎక్కువే తీసుకుంటారు ఎప్పుడు చూసినా. సో సీజన్ బట్టి తీసుకుంటారులేండి ఎక్కువ. ఇప్పుడైతే బెండకాయ ఫ్రై చేసుకుందాం. బేసిక్గా నేను ఆయిల్ ఊరు నుంచే తీసుకొస్తాను, నువ్వుల ఆయిల్ అంటారు కదా, సో అది తీసుకొస్తాను. ఈసారి అయితే అయిపోయింది. నేను నార్మల్గానే వాడాను, బట్ నేను ఈసారి ఊరైతే వెళ్ళలేదు. పండగ టైంలో వెళ్ళాను, మళ్ళీ వెళ్ళలేదు. సో ఈసారి ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. ప్రస్తుతానికైతే అయిపోయింది కాబట్టి ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేస్తాను. ఇది ఆలివ్ ఆయిల్. అప్పుడు మా హస్బెండ్ నేను ఊర్లో లేనప్పుడు సలాడ్స్ అవి తెచ్చుకున్నారు చేసుకుందామని. ఇది వంటకి యూజ్ చేయకూడదంట, సో నేను అందుకని యూజ్ చేయట్లేదు. ఈ మధ్యన సలాడ్స్ కూడా అసలు చేయట్లేదు నేను. సో ఇది అలా ఉండిపోయింది, బట్ చాలా నెక్స్ట్ ఇయర్ వరకు ఉంది కాబట్టి ఈలోపు యూజ్ చేయాలి. చూడాలి మరి, హీట్ చేయకూడదని చెప్పి అన్నారని నేనైతే ఇంకా వాడట్లేదు, అది అలా ఉంచాను. సో సలాడ్స్ ఏమైనా చేస్తే ఆ ఆయిల్ వాడేయాలి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది ఇది కురవడానికి. సో ఫైనల్గా వర్షం కూడా వచ్చేస్తుంది. ఇంకా 1/2 అవర్ టైం ఉంది. ఈ లోపు తగ్గితే పాపం మా వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసారు, లేకపోతే ఏడుస్తాడు అక్కడ కూర్చుని లేట్ అయిపోయిందని. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకు బెండకాయ ఫ్రై ఇలా డ్రైగా వస్తే భలే ఇష్టం, బాగా నచ్చుతుంది అన్నమాట డ్రైగా ఉంటే. సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బెండకాయ ఫ్రై కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడైతే కాసేపు కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఈవినింగ్ అయితే హౌస్ అంతా ఒకసారి మాప్ పెట్టాలి. ఇప్పుడైతే నేను జస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. టైం అయితే 10 to 12. ఇప్పుడు మా వాడిని వెళ్ళి తీసుకొచ్చేద్దాం. ఇంకా వర్షం కూడా తగ్గింది కొంచెం, సో వెళ్ళి ఫాస్ట్గా తీసుకొచ్చేద్దాం. సో ఇంటికైతే వచ్చేసాం మేము. పెద్ద వర్షం వచ్చింది, కాసేపు స్కూల్లోనే వెయిట్ చేసి ఇంకా చిన్నగా చినుకులు పడుతున్నాయి. సో ఫాస్ట్గా అయితే వచ్చేసాం. పింక్ బుక్ ఇచ్చారా? రేపు స్కూల్ హాలిడే, నీకు తెలుసా? రేపు హోమ్ పెట్టుకోవాలి కదా స్కూల్, అందుకని నీకు హాలిడే ఇచ్చారు. మార్నింగ్ ఏమో అంత పెద్ద వర్షం వచ్చింది, కానీ పడుకుని లేచేటప్పటికి ఫుల్గా ఎండ వచ్చేసింది. హలో, సో మా వాడు వచ్చిన తర్వాత భోజనం చేసి ఇద్దరం కూడా ఫుల్గా పడుకున్నాము. నేను ఆఫ్టర్నూన్ అన్ని పనులు చేసేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా పడుకున్నాము. ఇప్పుడే లేచి చూసేటప్పటికి ఫుల్ ఎండగా ఉంది. షాకింగ్ అనిపించింది నాకు. సో ఇప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళి ఫ్రూట్స్ అవన్నీ తెచ్చేసుకుంటాను. ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ మంది అయిపోతారు, అండ్ అన్నీ అయిపోతాయి కూడా మ్యాక్సిమం కొన్ని. సో ఇప్పుడు వెళ్ళి ఏమైనా ఉంటే వెళ్ళి తీసుకుంటాను ఫ్రూట్స్.
కొంచెం మామిడాకులు అలాంటివన్నీ తెచ్చేసుకుంటాను నేనే వెళ్ళి. ఇంక ఇప్పుడైతే బయటకు వెళ్దాం. మరి నిన్నేం గుద్దేవు, సరిగ్గా నడిస్తే గుద్దవు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం తెచ్చుకుంటావు? నీకేం కావాలి? అలాంటివి అడిగితే కొడతాను. సో ఇంటికైతే వచ్చేసాము ఫైనల్గా తీసుకుని. ఫుల్ ట్రాఫిక్ ఉంది, నేను అందుకే స్కూటీ మీద వెళ్ళలేదు. ట్రాఫిక్లో స్కూటీ అస్సలు రాదు నాకు నడపడం, ఎందుకంటే కొన్ని యూటర్న్ అవి తీసుకోవడం అస్సలు రాదన్నమాట. ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను కానీ ట్రాఫిక్ ఉన్నప్పుడు చాలా కష్టం. సో ఫైనల్గా కొన్ని అయితే తీసుకున్నాను, అన్నీ ఒక్కొక్కటి ఒక్కో చోట తీసుకున్నాను. ఇంకా ఏమైనా కావాలంటే మా హస్బెండ్ వచ్చాక వెళ్ళాలి, ఇప్పుడైతే అస్సలు నడుచుకుంటూ వెళ్ళలేము. సో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇవైతే తీసుకున్నాను. సో ఇవైతే తీసుకున్నాను, బనానాస్, కొన్ని మామిడాకలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ అరటి కొమ్మలు పెడతారు, డెకరేషన్ కోసమే పెడతారు అనుకోండి. అవి అయితే తీసుకురాలేదు నేను, అక్కడ నుంచి మోసుకురావాలని చెప్పి ఇంక చేతులు ఖాళీ లేవని తీసుకురాలేదు. అవి కూడా బాగుంటాయి పెట్టుకుంటే. ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను, ఎల్లో కలరు. శారీ ఏం తీసుకోలేదు అన్నమాట నేను. సో ఓన్లీ జస్ట్ బ్లౌజ్ పీస్ అండ్ బ్యాంగిల్స్ తెచ్చుకుని కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. తమలపాకులు కూడా తీసుకున్నాను, ఒక్కొక్కటి 2 రూపీస్ అంట. పర్లేదు, లాస్ట్ టైం అయితే 5 రూపీస్ అలా అమ్మేవారు, ఇప్పుడైతే 2 రూపీసే. కొంచెం బాగానే అనిపించింది నాకు. సో బుడ్డి స్టిక్కర్స్ నా దగ్గర ఉన్నాయి కానీ ఓల్డ్వి, అవి పాడైపోయి అసలు జిగురు ఉండట్లేదు. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అమ్మో బనానా తినకూడదు, రేపు తిందో కానీ. ఇప్పుడు తినకూడదు నో. అయినా ఎందుకు, బనానా ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి తెచ్చుకో. ఓకే, సో ఇది మా షాపింగ్ అంతే. సో కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బెండకాయ టొమాటో పుల్స్ అండ్ రైస్. చపాతీ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు, ఇంకా రైస్ వండేసాను. చాలా డేస్ నుంచి మా వాడు రైస్ కావాలి అంటున్నాడని ఇంకా రైస్ అయితే చేస్తాను. సో కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, రూమ్స్ అన్ని కూడా క్లీన్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళి మాప్ పెట్టేస్తే అయిపోద్ది. కుదిరితే ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసేసుకుంటాను. మార్నింగ్ కొంచెం ఈజీగా అవుతుంది కదా, నాకు తెలిసి మార్నింగ్ కొంచెం ప్రసాదం చేయడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు క్లీన్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. నేను ప్రసాదాలు కూడా మరీ ఎక్కువ ఏం చేయను, చాలా సింపుల్గా అయిపోయేలాగే చేస్తాను. వండిన ఎవరు తినరు కాబట్టి వేస్ట్ చేయడం ఎందుకు, సో తక్కువే సింపుల్గా చేసేస్తాను, ఫాస్ట్గానే అయిపోతాయి మ్యాక్సిమం. సో ఇప్పుడైతే వెళ్ళి రూమ్స్ అన్ని మాప్ పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ లాస్ట్ టైం క్లీన్ చేశాను కాబట్టి ఓన్లీ జస్ట్ అలా మాప్ పెట్టేస్తే అయిపోతుంది. అండ్ ఆ రోజు నేను ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కూడా ఆ రోజే క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30 లోపు అయిపోవాలని అన్నారని చెప్పి ఇంక నేనైతే మార్నింగ్ అవ్వదు, ఇంకా ఇప్పుడే చేసేయాలనుకున్నాను. అండ్ మా హస్బెండ్కి కూడా హాలిడే లేదు, అండ్ ఈ మధ్యన అయితే ఎంత వర్క్ ఉంటుందో. నేను మా హస్బెండ్ తీసుకెళ్తారులే అని అనుకున్నాను బయటికి, ఫ్రూట్స్కి వాటికి. బట్ ఎందుకో లాస్ట్లో నాకే తెచ్చేసుకోవాలనిపించి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇన్ కేస్ నేను తెచ్చుకోలేదంటే మాత్రం నిజంగా బుక్ అయిపోదు. మా హస్బెండ్ అయితే ఆల్మోస్ట్ 11 o'clock వరకు ఫుల్ బిజీ ఉన్నారు. ఇంక నేను వెళ్ళిపోయి తెచ్చుకున్నాను కాబట్టి హ్యాపీగా అన్నీ ఉన్నాయి. శారీ ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కానీ అదైతే రాలేదు. నార్మల్గా నేను అసలు శారీస్ పెట్టుకుందామని అనుకోను, బట్ ఈ శారీ ఎందుకో పెట్టుకోవాలనిపించి ఆర్డర్ పెట్టాను కానీ రాలేదు. ఇంక చాలా చిరాకేస్తుంది నాకైతే. ఇంకా శారీ లేదు కాబట్టి బ్లౌజ్ పీస్ ఒకటి తెచ్చుకున్నామట. ఇంకా మా డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత నేను కిచెన్, రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని కొంచెం ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా వాష్ చేసుకుని అన్ని దేవుడి దగ్గర రెడీగా పెట్టేసుకున్నాను, మార్నింగ్ కొంచెం ఈజీ అవుతుందని. అండ్ మీరు ఎలా వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.